హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ మ్యూస్లీ అనమాట. మ్యూస్లీ అందరికీ తెలిసిందేనండి. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను. నేను 2 కప్స్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఇవి నార్మల్ ఓట్సేనండి. ఇవి నేను ప్యాన్లోకి యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ ఏం అక్కర్లేదండి, లైట్గా ఫ్రై చేసుకోవాలి మాత్రమే. కొంచెం కలుపుకొని ఫ్రై చేస్తున్నాను. నేను 2 to 3 minutes టైం పడుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా, ఓట్స్ కొంచెం ఫ్రై అయ్యి ఇలా వస్తుంది. దీన్ని నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి వేసుకోవాలి కాబట్టి కొంచెం పెద్దదే తీసుకుంటున్నానండి నేను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కార్న్ఫ్లెక్స్ తీసుకుంటున్నానండి. 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లెక్స్ అనమాట. అది వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను, ఎక్కువ అక్కర్లేదు. ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసుకెళ్ళి మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ కావాలండి. ఏంటంటే అవి నట్స్ అనమాట. చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకుంటున్న ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్, చియా సీడ్స్ అండి. ఇవి సబ్జా సీడ్స్ వేరు, చియా సీడ్స్ వేరు. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇది క్యాన్బెర్రీ ఫ్రూట్ అండి, ఇది డ్రై క్రాన్బెర్రీ. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకేమైనా నట్స్ ఉంటే యాడ్ చేసుకోండి, లైక్ పిస్తా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే ప్యాన్లో క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ మరియు వాల్నట్ కూడా వేసి ఒకసారి ఫ్రై చేస్తున్నాను అనమాట అండి. ఫ్రై చేసి దీన్ని కూడా తీసుకెళ్ళి మిక్సింగ్ బౌల్లోకి వేసేస్తాం అనమాట. ఇప్పుడు అదే ప్యాన్లో ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేస్తున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకుని దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు అదే ప్యాన్లో పంప్కిన్ సీడ్స్ వేసుకుంటున్నానండి. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. లైట్గా రోస్ట్ చేసి దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేస్తున్నాను. ఇప్పుడు మన క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ ఉన్నాయి కదండి, అవి లైట్గా క్రష్ చేస్తున్నాను. నేను పప్పు గుత్తి సాయం తీసుకుని క్రష్ చేస్తున్నాను. క్రష్ చేసుకుని దాంట్లో కలుపుకుంటున్నాను అనమాట. అంతా ఒకసారి మిక్స్ చేసేస్తాను ఫస్ట్. చూసారు కదా, అట్లా క్రష్ చేసుకున్నాను అనమాట. క్రష్ చేసి అంతా ఒకసారి కలిపేసుకుంటున్నానండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లో డ్రై క్యాన్బెర్రీస్ యాడ్ చేస్తున్నానండి. బాగుంటుంది ఇది కూడా టేస్ట్ దీంట్లో వేసుకుంటే. అలాగే నేను దీంట్లో 1 స్పూన్ చియా సీడ్స్ వేసుకుంటున్నానండి. ఈ మ్యూస్లీని మనం రాత్రిపూట చల్లని పాలు వేసుకుని రాత్రి అంతా కూడా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తీసుకుంటే బాగుంటుందండి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఒకసారి బాగా కలుపుకుంటున్నాను నేను. ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ అండి, ఇది చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల. నేను ఒక యాలక్కాయి, చిన్న దాల్చిన చెక్క ముక్క, పంచదార వేసి బాగా కొట్టి మిక్సీ పట్టి ఈ పౌడర్ దీంట్లో కలుపుతున్నాను. దీనివల్ల మనకి మంచి స్మెల్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి అంతా కలిపేసుకుందామండి. ఈ మ్యూస్లీని మీరు యోగర్ట్తో కూడా తీసుకోవచ్చు, లేదంటే కనుక వేడివేడి పాలల్లో వేసి 1 గంట అయిన తర్వాత కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు. దీంట్లో మనం చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేసాం కదండి, ఇవి కొంచెం నానాలి. అందుకోసం మీరు నైట్ నానబెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి. మార్నింగ్ దీన్ని తీసుకోండి, హెల్తీగా ఉంటుంది, స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది. ఇంతేనండి, మన హోమ్ మేడ్ మ్యూస్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి దాంట్లో, అవన్నీ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.